Happy anniversary. Thank you. Happy second wedding anniversary. Thank you so much. Hi guys, welcome to our channel Ravati Pilla. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇది మా సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో వర్షం పడడం వలన మేము ఎక్కువగా ఏం ప్లాన్ చేసుకోలేకపోతున్నాము. ఫస్ట్ ఇయర్ కూడా నార్మల్గా అయిపోయింది. గగన్ స్టమక్లో ఉన్నాడు. ఫుల్ 9 months కంప్లీట్ అనమాట అప్పుడు. సో ఎక్కడికి వెళ్ళే కూడా అవ్వలేదు. యాక్చువల్లీ ఒక ఫోటో తీసుకునే టైం కూడా నాకు గగన్ అవ్వలేదు. తుప్పుకు తంతానే ఉన్నాడు స్టమక్లో. సో ఇది సెకండ్ ఇయర్ యానివర్సరీ కదా. సో నార్మల్గా ఇప్పుడు రెడీ అయిపోయాము, టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో టెంపుల్కి వెళ్ళేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈరోజు మా యానివర్సరీ, సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ. ఇప్పుడు మేము ఈరోజు ఏమేమి చేస్తామనేది వీడియో అప్డేట్ చేస్తాము. ఈరోజు కొన్ని చిన్న ఫస్ట్ నాకు విష్ చేయు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. ఈరోజు ఏంటంటే ఇప్పుడు మామూలుగా నేనేమనుకున్నా అంటే అన్న క్యాంటీన్ పోదాం అనుకుంటున్నాను. సూపర్. పోదామని చూస్తున్నాము. బడ్జెట్ ఫ్రెండ్లీ కదా. అంటే ఎప్పుడు అన్న క్యాంటీన్కి వెళ్ళలేదండి, ఏదైనా మంచిగా. సో ఎక్కడికి వెళ్తున్నారు అయితే ఇప్పుడు? ప్రెసెంట్ అయితే టెంపుల్ కి వెళ్తాము. మధ్యాహ్నం మా ఆయన అన్న క్యాంటీన్ అన్నాడు. సో ఎక్కడికి తీసుకెళ్తాడో చూడాలి. ప్రత్యక్ష దైవం కాబట్టి మా ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తా ఉంటా ఈ రోజు. గగన్ కూడా స్లీపింగ్ టైం అయిపోయింది. పడుకోక ముందే టెంపుల్ కి వెళ్ళి వచ్చేసాం అనుకోండి, అటు నుంచి వచ్చి ఇంకా గగన్ పడుకుని పోతాడు. సో ఇప్పుడు టెంపుల్ కి వెళ్దాము. మా ఇంటి దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి కోవులు ఉంటే అక్కడికి వెళ్తున్నాము అనమాట. స్టార్ట్ అయిపోయాము, ఇప్పుడు బైక్ లో వెళ్తున్నాము మా ముగ్గురమి. సో ఇదే అనమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా వెంటనే పైడితల్లమ్మ గుడికి వెళ్ళాము అనమాట. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి రోజు వచ్చేసరికి మంగళవారం అనమాట. మంగళవారం అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఈ గుడి చాలా రష్ ఉంటారు. ముడుపులు కట్టే వాళ్ళు చాలా ఎక్కువ మంది అనమాట. సో ఈ గుడి చుట్టూ ఆ సుబ్రహ్మణ్య స్వామిది హిస్టరీ అంతా ఉంటుంది అనమాట. ఇట్లా టెంపుల్ రూపంలో, బొమ్మల రూపంలో కూడా కట్టారు. దట్టు ఆ టెంపుల్ ఉంటుందా లోపల, ఆ టెంపుల్ వాల్స్ ఉంటాయి కదా, గోడలు చుట్టుపక్క ఇంకా స్టోరీ రాసి కట్టారనమాట. చాలా బాగుంటుంది ఈ టెంపుల్, ఎప్పుడైనా విజిట్ చేయండి. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని పైడితల్లమ్మ టెంపుల్కి వచ్చామన్నమాట. ఆ రోజు September 8 అనమాట, మా మ్యారేజ్ డే. ఆ రోజు మార్నింగ్ అంతా ఫుల్ ఎండగా ఉంది, ఆఫ్టర్నూన్ నుంచి ఫుల్ రెయిన్ అనమాట. ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫుల్గా దాహం వేసేసింది. అందుకని బయట వాటర్ పెట్టినారు, ఇంకా తాగేసి గుడి లోపలికి వెళ్ళాము. आत्मानुपरं ध्याये ध्येयं शक्तिभिर्युतं विज्ञानयजस्तवामूर्तिं मन्त्रमुदाहरा ॐ हरिर्दिलग्नामवरवरक्षान्विताङ्गिरत्नपदयेन्द्रविच्छेदरायकर्मादिगदेविदावभाजान्ददानो अष्टगुणोत्तमाहुः. అమ్మవారికి పెట్టిన నైవేద్యంలో ఒక అరటిపండు ఇస్తాను, అది గగన్కి తినిపిస్తున్నాం అనమాట. అక్కడ గగన్ చూడండి ఎంతలా ఆడుకుంటున్నాడో. పైడితల్లం పండగ కూడా వస్తుంది గైస్ ఈ మంత్ అంటే October 6th. పైడితల్లమ్మ తల్లికి కూడా హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ అట్లా వాల్స్ పైన ఆ గుడిలో ఉంటుంది. ఇంకేస్ ఎవరైనా చూడకపోతే చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఆ స్టోరీ ఏంటి అని తెలుసుకొని నేను పైడితల్లమ్మ పండగకి వ్లాగ్స్ చేస్తాను కదా, అప్పుడు నేను ఆ హిస్టరీ నేను మీకు తప్పకుండా చెప్తాను. ఇంకా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఇట్లా రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్లీ మా ఆయన స్టార్టింగ్లో అన్నా క్యాంటీన్ అన్నాడు కదా, అక్కడికే తీసుకెళ్తాను అన్నాడు. బట్ మేము వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది. అందుకని మేము రెస్టారెంట్ కానీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు GST రేట్స్ అన్నీ తగ్గినాయి కదా, అందుకని ఒక కార్ చూద్దాము నార్మల్గా అని చెప్పి వెళ్ళామన్నమాట షోరూమ్కి. ఏం తీసుకోలేదు, జస్ట్ చూద్దామని వెళ్ళాము అంతే. ఇంకా చూసిన తర్వాత ఇంకా రైన్ ఇంకా అస్సలు ఆగలేదు. ఇంకా రెస్టారెంట్కి వచ్చాము. రెస్టారెంట్కి వచ్చి ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా ఆర్డర్ పెట్టుకుంటా ఉన్నామన్నమాట. వచ్చేసరికి లేట్ అవుతాయి కదా, అందుకని ఫస్ట్ ఆర్డర్ పెట్టాము. గగన్కి ఇంటి దగ్గర కర్డ్ రైస్ చేసి తీసుకొచ్చాను అనమాట, పెరుగన్నం. అది వాడికి తినిపించేస్తున్నాను. వాడికి స్టార్టింగ్ తినిపించేసాను అనుకోండి, మా ఆర్డర్స్ అన్నీ వచ్చేలేపు వాడు పడుకుంటాడు. అప్పుడు మేము ప్రశాంతంగా తినచ్చు. మెయిన్ నేను ప్రశాంతంగా తినచ్చు. ఎందుకంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాడు నా దగ్గర తప్పించి ఎవరి దగ్గర ఉండడానికి నచ్చుకోడు అనమాట. అందుకే ఫస్ట్ నేను వాడికి ఏమైనా తెస్తాను కదా, అది ఫీడ్ చేసేసి పడుకోబెట్టేస్తే అప్పుడు నేను ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అందుకని ఫస్ట్ వాడికే పెట్టేస్తాను ఫుడ్. ఇంకా వాడికి ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంకా మాకు వచ్చినాయి, మా ఆర్డర్స్ వచ్చినాయి, ఇంకా తింటున్నాము.
సో గగన్కి ఫుడ్ పెట్టేసి వాడిని పెట్టేశాను అనమాట. వాడు పడుకుపోయిన తర్వాత నేను తినడం స్టార్ట్ చేశాను. రెస్టారెంట్ దగ్గర అయితే వీడియోస్ అయితే నేను ఏమి ఎక్కువగా తీయలేదు. ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తిందాము అని చెప్పేసి వీడియోస్ ఏం తీయలేదు. ఇంకా ఫుడ్ తినేసినాము. ఫుడ్ ఎలా ఉంది? బాగా ఎప్పుడు వచ్చే ప్లేస్ కదా, రెగ్యులర్ ప్లేస్. అంత తినేసిన తర్వాత వీడియో చేస్తాను. మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మా బావాలు అయితే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నారు. నేనైతే సోడా పెట్టుకున్నాను, నేను లోకేష్. దానికోసం వెయిటింగ్ అనమాట. మా నాన్న కడుపు పట్టుకొని కూర్చున్నాడు. యాక్చువల్లీ మా నాన్నకి గ్యాస్ట్రిక్, ఇట్లా మసాలా ఫుడ్స్ అవేమీ పడవు. జస్ట్ ఎప్పుడో అట్లా ఇయర్లీ వన్స్ లేదా ఇయర్లీ ట్వైస్ అట్లా వస్తారు. ఎక్కువగా రెస్టారెంట్ అనే కాదు, జస్ట్ ఇంట్లో కూడా మసాలా ఫుడ్ అంతగా తీసుకోమన్నమాట మేము. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ కూడా సరిగా చేసుకోలేదు. సెకండ్ ఇయర్ యానివర్సరీ మంచిగా చేసుకుందాము అని అనుకున్నాం, కానీ అసలు మాకు టైమే సరిపోవట్లేదు. టైం సరిపోవడం అంటే వేరే రకంగా కాదు. ఫస్ట్ ఇయర్ యానివర్సరీ ఫుల్ రెయిన్. అప్పుడు నాకు 9 months అనమాట. నేను 9 months ప్రెగ్నెంట్. గగన్ నాకు అప్పుడు చాలా ఇబ్బంది పెట్టేసేవాడు అనమాట. కూర్చున్నా తన్నేవాడు, నించున్నా తన్నేవాడు. సో రైన్స్ పడడం వలన ఏం ప్లాన్ చేసుకున్నా కొలాబ్స్ అయిపోయేదన్నమాట. అందుకని టైం లేదు అని చెప్పి అన్నాను, వేరే రకంగా అయితే కాదు. సో ఈ ఇయర్ మంచిగా చేసుకుందాము, కేక్ కట్ చేద్దాం అనుకున్నది. కేక్ నార్మల్ అండి, అది ఇంకా నార్మల్ క్యాజువల్ అయిపోయింది ఇప్పుడు. కేక్ అంటే ప్రతి అకేషన్కి, ఎన్ని సెలబ్రేషన్కి కూడా అది కేక్ అనేది కామన్ అయిపోయింది. ఆ కేక్ కూడా కట్ చేద్దాం అనుకున్నాం, కానీ రెయిన్, బయట ఫుల్ రెయిన్ తెచ్చేసరికి అది కేక్ తడిసిపోద్ది అని చెప్పి బావన్నాడు. ఇంకా తీసుకోలేదు. గగన్ పడుకున్నాడు. ఇంకా అట్లానే ఇంకా ఐస్ క్రీమ్ వచ్చేసింది, సోడా వచ్చేసింది, తాగాము. మా ఆయన క్రియేటివిటీ అన్నట్టు ఇది. మా ఆయనకు వచ్చిన థాట్ అంటే ఇది రీలే, మా ఆయనకి ఎందుకు ఇది గుర్తొచ్చి ఇది చేద్దాం అన్నాడు. అందుకని అట్లా ఫన్ చేసుకున్నాము. ఇంకా బిల్ వచ్చేసింది. చూడండి బిల్ ఇంత అయ్యింది. యాక్చువల్లీ 6 members కాబట్టి ఇంత అయ్యింది. ఎవరు కట్టినారు? అమ్మ ఫుడ్ బాగుందా? ఈ ఇయర్ యానివర్సరీ అయితే ఇంత సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ యానివర్సరీ అయినా కొంచెం గ్రాండ్ గా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. సో ఎట్లయితుందో చూడాలి. నెక్స్ట్ వీడియో గగన్ ప్రీ బర్త్డే వ్లాగ్ వస్తుంది, డెఫినెట్లీ చూడండి. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.